రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు రావాల్సిన నిధులు విడుదల విషయంలో తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల సందర్భంగా చాలా రోజులుగా పెండింగ్‌లో ఉన్న నిధులను దశల వారీగా విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ పెండింగ్‌లో ఉన్న 745 కోట్ల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పెండింగ్ బిల్లులను విడతల వారీగా క్లియర్ చేస్తామన్న హామీని ప్రభుత్వం నిలబెట్టుకుంది. ఇక తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో ఉద్యోగులకు భారీగా ఊరట లభించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో మాదిరి కాకుండా ప్రతి నెల పెండింగ్ బిల్లులను క్లియర్ చేయడంతో తమపై కూడా ఆర్థిక భారం తగ్గుతుందని ఉద్యోగులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తుందని, ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చెందవద్దని ఉద్యోగుల జేఏసీ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు చెప్పారు. నాంపల్లి టీఎన్జీఓ భవన్‌లో జేఏసీలోని యూనియన్ నేతలతో కలిసి ఆయన మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న క్యాష్‌లెస్ హెల్త్ స్కీమ్‌కు ఇటీవల కేబినెట్ ఆమోదం తెలిపిందని, ఇందుకు గాను డిప్యూటీ సీఎం, హెల్త్ మినిస్టర్ సీఎస్‌కు జేఏసీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ పేరును డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్‌గా మారుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు షరతులతో వైద్య విధాన పరిషత్తు ఏర్పాటు చేసి ఎంతో మంది ఉద్యోగులను మానసిక ఒత్తిడికి గురి చేసిందన్నారు. వైద్య విధాన పరిషత్ ఉద్యోగులకు ఫస్టుకు జీతాలు రాక, ఇతర బెనిఫిట్స్ అందక ఇబ్బంది పడేవారన్నారు. ఈహెచ్ఎస్‌పై త్వరలో ఉద్యోగ సంఘాలు సమావేశమై ఈహెచ్ఎస్ ట్రస్ట్ చైర్మన్‌గా ఉన్న సీఎస్‌ను కలుస్తామని శ్రీనివాసరావు వెల్లడించారు. ఇక పీఆర్సీ, పెండింగ్ డీఏలు, మెడికల్ బిల్స్‌పై ఉద్యోగుల్లో అసంతృప్తి ఉందని, వీటిని కూడా త్వరలో ప్రభుత్వం పరిష్కరిస్తుందన్న నమ్మకం ఉందన్నారు. కాగా 2008 నుంచి పెండింగ్‌లో ఉన్న ఈహెచ్ఎస్ సమస్యను సీఎం రేవంత్ రెడ్డి పరిష్కరించాలని టీఎన్జీఓ ప్రధాన కార్యదర్శి ముజీబ్ కోరారు. అలాగే ఉద్యోగులు మెడికల్ బిల్స్ కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో శ్యామ్, కస్తూరి, వెంకట్, శ్రీకాంత్‌లతో పాటు జేఏసీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.